నా లైఫ్‌లో ఇది చాలా బెస్ట్ డే. ఒకవేళ మీరు ఈ రీల్‌ని చూస్తున్నట్టయితే, ఈ రీల్‌ని తప్పకుండా లాస్ట్ వరకు చూడుర్రి. అస్సలు స్కిప్ చేయకండి. నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామనొచ్చిన. 'బిగ్ బాస్' పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 69. నేను దీనికోసం లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని. ఇక లాస్ట్‌కైతే వచ్చేసింది. అదేందంటే ఈసారి అగ్ని పరీక్ష లేదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ అగ్ని పరీక్ష 2 ఉంది. దాని అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ అప్డేట్ ఇచ్చింది ఎవరో కాదు, 'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఛానల్‌లో అయితే నాకు ఆ అప్డేట్ అయితే వచ్చింది. 1000% ష్యూర్ అని చెప్పేసి అయితే ఆయన పెట్టిండు. చాలా భయమేసింది. అసలు ఉంటదా? ఉండదా? ఒకవేళ ఉండకపోతే నేను చేసిన వర్కౌట్ అంతా వేస్ట్, నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అని చెప్పేసి చాలా భయమేసింది. అగ్ని పరీక్ష 2 ఉంది అని చెప్పేసి నాకు ఈరోజు అప్డేట్ రాగానే నేను ఎంత ఖుషి అయినా అంటే, నేను నా జిందగీలో ఇంత ఖుషి నేను ఎప్పుడు కాలేదు. ఈ క్షణం నుండి నేను 100% కాదు, నేను 1000% నా బెస్ట్ ఇచ్చి నేను కష్టపడాలి. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసి నన్ను ఫాలో చేసిన నా 400 ఫాలోవర్స్కి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఒకవేళ కొత్తోళ్ళు ఎవరైనా ఈ రీల్ చూస్తున్నట్టయితే నాకు మీ సపోర్ట్ కావాలి, నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇగో భయ్, ఇక్కడనైతే నేను ఎటువంటి సింపతి అయితే ప్లే చేస్తలే. నేను ఉన్నది చూపిస్తున్నా, నా రియాలిటీ ఏందో మీకు చూపిస్తున్నా. సో ఈ నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి మీకు ఎవరికి నేను జెన్యూన్ అనిపించినా, అరే ఇన్కి సపోర్ట్ చేస్తే మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్కి సపోర్ట్ చేద్దాం రా భయ్ అని అనిపించినా కానీ సరే సపోర్ట్ చేయండి అన్న. అసలు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అనేది నాకు అలా కాదు. నేను బిగ్ బాస్ పోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోలే. కానీ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ అప్పుడు మా అమ్మ నాకు అడిగింది, నువ్వెప్పుడు పోతావు బిడ్డ అని చెప్పేసి. అప్పటి నుంచి నాకు అనిపించిన విషయం ఏంటంటే, మా అమ్మ నాకు ఇంతవరకు ఏం అడగలేదు. సో మా అమ్మ అడిగింది ఒక్కటే ఒక విషయం, బిగ్ బాస్. సో దాన్ని నేను ఎట్లయినా తెలుసుకోవాలి, దాని గురించి అది ఏందని చెప్పేసి కనుక్కోవాలి, దాని గురించి కష్టపడాలి, ఎట్లయినా బిగ్ బాస్లో కనిపించాలి, మా అమ్మ కోరిక తీర్చాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఏ తల్లికి ఉండదు పోయి చెప్పండి. అలా కొడుకు మంచిగా బాగుపడాలి, టీవీలో కనిపించాలి, మంచిగా ఫేమస్ కావాలి, మంచి పేరు సంపాదించాలి అని చెప్పి. మేమంత పైసా గల్లోళ్ళం కాదు, మాకు అంత పైసా కూడా లేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ అయినా సరే నేనైనా సరే కష్టంనే నమ్ముకొని బతికిన వాళ్ళము. ఇంకా నాకు మీరు సపోర్ట్ చేస్తే, ఒకవేళ నేను బిగ్ బాస్ పోతే మా లైఫ్ చాలా బాగుపడుతుంది. మీరు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా. ఇక ఉంటా మరి.